క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా? లేదండి, చాలా మిస్కన్సెప్షన్. చాలామంది భయపడుతుంటారు నా దగ్గరకు వచ్చే పేషెంట్ కూడా. అలా క్యాన్సర్ అన్నది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటటువంటి రోగం కాదు, అది ఆ మనిషికి మాత్రమే ఉంటుంది. సో క్యాన్సర్ పర్సన్తో ఉండటం కానీ క్యాన్సర్ పర్సన్తో తినటం కానీ దానివల్ల ఆ క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. మెడిసిన్స్ అనేది ఎన్ని డేస్ వాడాలి మీరు అన్నట్టు? అది క్యాన్సర్కి మారుతుందండి. ఓకే, డిఫరెంట్గా ఉంటుంది. డాక్టర్ గారు, స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వస్తుందా, నిజమేనా అది? అదే అండి, స్ట్రెస్ వల్ల డైరెక్ట్ క్యాన్సర్ రావటం కాదు. స్ట్రెస్ వల్ల బేసికల్గా ఏమైతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం తగ్గుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ యొక్క డిఫెక్ట్ జరుగుతుంది స్ట్రెస్ వల్ల. ఆ ఇమ్యూన్ సిస్టమ్ డిఫెక్ట్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సో డైరెక్ట్గా స్ట్రెస్కి క్యాన్సర్కి సంబంధం లేదు, కానీ స్ట్రెస్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అని తెలిసాక మెయిన్గా ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు? సో దాన్ని మనం రెండింటిగా డివైడ్ చేస్తామండి. ఒకటేమో హిస్టలాజికల్ పరీక్షలు, క్యాన్సర్కి సంబంధించి ఒక చిన్న ముక్క పరీక్ష తీసి అది ఏ రకమైన క్యాన్సర్ అని తెలుసుకుంటాం. ఇంకో మెథడ్ అంటే బ్లడ్ టెస్ట్. బ్లడ్లో రకరకాల మార్కర్స్ ఉంటాయి, ఆ మార్కర్స్ని ఐడెంటిఫై చేసి క్యాన్సర్ని గుర్తించవచ్చు. మూడోదేమో ఇమేజింగ్ టెస్ట్, మనకు సిటీ, ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్స్ చేయడం వల్ల క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే ఉన్న క్యాన్సర్ ఎంత దూరం స్ప్రెడ్ అయింది, ఏ స్టేజ్లో ఉందని కూడా తెలుసుకోవచ్చు. సో చాలామందికి క్యాన్సర్ పైన అవగాహన లేక, అంటే ఏదైనా బాడీలో ఏదైనా చేంజ్ కనిపిస్తే చిన్న ప్రాబ్లం అనుకో నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహా? సో అంతకుముందు అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ అంటాం దాన్ని. వాళ్ళు ఏంటంటే ఎనీ మోల్, ఏదన్నా మచ్చ సడన్గా మారటము, కలర్ మారటము, లేకపోతే సైజ్ మారటం, మామూలుగా మన పుట్టుమచ్చలు ఉంటాయి కదా, అలా సడన్గా పుట్టుమచ్చల సైజ్ మారటం ఉంటే కొంచెం జాగ్రత్త పడాలి, డాక్టర్కి ఒకసారి చూపించుకోవాలి. తర్వాత మనకు తినటం, ఈ గట్ హ్యాబిట్స్, మోషన్ ఎక్కువసార్లు రావటం లేకపోతే తక్కువసార్లు రావటం, కాన్స్టిపేషన్ ఉండటము, లేకపోతే మింగటానికి రాకపోవటం, అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దగ్గు విత్ బ్లడ్, హిమాప్టోసిస్ అట్లాంటివి ఉండటము, ఇవన్నీ కూడా కొంచెము రిస్కీ సిమ్టమ్స్ అనమాట. ఈ రిస్కీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూయించుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవటం వల్ల మనం క్యాన్సర్ని తొందరగా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది.